దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న మీరు, కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే వారి బిడ్డలు కని పెద్ద చేసి అనేక విధాలుగా నాకు బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలి, నాకు చదువు లేకపోయినా నా బిడ్డలకి చదువు ఉంటే చాలు, నా పరిస్థితి బాగోలేదు, నా బిడ్డల పరిస్థితి బాగుంటే చాలు అని తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడతారండి. తల్లిదండ్రులు ఆశపడినట్లు ఆ బిడ్డల ఆశలు పోగొట్టేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్తో తిరిగి వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. అనేక విధంగా చిన్నారి బిడ్డలే కానీ వారు తాగడం, సిగరెట్లు కాల్చడం, వారి బ్రతుకులు నాశనం చేసుకోవడం, ప్రేమ అనే మాయలో పడిపోవడం, దీని ద్వారా చదువు అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఆ బిడ్డలు సరిగ్గా ఇంటికి రారు, సెల్లు 24 గంటలు నొక్కటం, ఇలా చేయడం ద్వారా ఈ తల్లిదండ్రుల వేదన చాలా ఎక్కువండి, చెప్పలేనంత. ఎంతో బాధండి. రాత్రి పగలు నిద్ర ఉండదు, సుఖం ఉండదు. కష్టపడిన కష్టార్జితానికి ఫలితం అనేది ఆ తల్లిదండ్రులకి ఉండదు. చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు. అయితే యవన బిడ్డల కోసం ఒక విషయం చెప్పటానికి మీకు ముందుకు నేను వచ్చిన్నాను. యవన బిడ్డలు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యము చేతనే నడతను శుద్ధి చేసుకుంటారు. వారి చదువులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి, వారి జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. ఆ యవన జీవితము సాతాను వలలో పడిపోతూ ఉంది. కానీ బిడ్డలు దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు మందిరానికి వస్తూ ఉన్నారు కానీ బిడ్డలు రావడం లేదు. భార్య వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రాదు, ఇద్దరూ కలిసి వస్తే బిడ్డలు రారు. దేవుని చెంతకి మీ యొక్క బిడ్డలను తీసుకురండి. దేవుని పాదాల దగ్గర మీ యొక్క బిడ్డలు భవిష్యత్తులు పెట్టండి. దేవుడు నిలబెట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు, దేవుడు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు కాబట్టి మీ బ్రతుకులు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్, చాలామంది బిడ్డలు పాస్ అయ్యామని ఎంతో సంతోషంతో ఉంటారు. చాలామంది బిడ్డలు, అనేకమైన బిడ్డలు చదవలేనంటే బిడ్డలు ఫెయిల్ అయ్యామని బాధలో అదొక ఫీలింగ్లో ఉండి ఎవరేమనుకుంటారో, వారి దగ్గర వీరి దగ్గర నేను చీప్ అయిపోతానే ఆలోచన కలిగి, ఇంకా నాకెందుకు ఈ బ్రతుకు, చనిపోదామని ఆలోచన కలిగి ఉన్న బిడ్డలు కూడా ఉన్నారండి. మీరు చనిపోవటానికి వీలు లేదు. మీకు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు చనిపోతే మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మిమ్మల్ని పెంచారు కదా, మిమ్మల్ని పోషించారు కదా, మీరు చనిపోవటానికి కాదు. మీరు మంచి భవిష్యత్తులో మరలా రాయండి, మరలా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి తలెత్తేవారిగా మీరు ఉండండి. చనిపోతే మరలా తిరిగి బ్రతుకుండదు. కానీ మీరు ఎగ్జామ్స్ రాసి మీ యొక్క దేవుని జ్ఞానం అడగండి. సొలొమోను జ్ఞానం ఇచ్చినట్టు దేవుడు మీ జ్ఞానాన్ని ఇస్తాడు. వెండిని ఎతికినట్టు దేవుడి దగ్గర మొర్ర పెట్టండి, బంగారం ఎతికినట్టు దేవుడి దగ్గర మొర్ర పెట్టండి. దేవుడు మీ మొర ఆలకించి మీకు జవాబునిస్తాడు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. నీకు చదువు రాదు, నీకు చదువు అవ్వలేదు, కానీ నా యేసయ్య పాదాల చెంత నువ్వు పట్టినట్లయితే దేవుడు నీకు చదువునిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు. ఎందుకు పనికిరాని నిన్నే శిఖరాన్ని ఎక్కించే దేవుడు యేసయ్య. ఆయన చేయి పట్టుకుంటావా యవన బిడ్డ? ఆ చేయి నువ్వు పట్టుకున్నట్లయితే నీ చేయి ఆయన పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చనిపోవటానికి వీల్లేదు. యేసయ్య ప్రేమ వలలో నువ్వు పడు. యేసయ్య ప్రేమ అత్యున్నతమైన ప్రేమ, అంతులేని ప్రేమ. ఈ ప్రేమలోనికి నువ్వు రా, ఆశీర్వాదము పొందుకో. ఎవరు చనిపోకండి, మరలా చెప్తూ ఉన్నాను, ఎవరు చనిపోకండి. బలవంతం చావు ఎవ్వరు చనిపోవటానికి వీల్లేదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తుని మీరు నిలబెట్టుకోండి. రండి యేసయ్య దగ్గరికి. మీ తల్లిదండ్రులతో పాటు మీరు వెళ్ళండి. యవ్వన జీవితాన్ని ఎవరు నాశనం చేసుకోవద్దు. యేసయ్య కాడి మోయండి, ఆశీర్వాదం పొందుకోండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.